మీరు ద్వేషం మరియు ప్రేమతో మిమ్మల్ని మీరు ప్రదర్శించుకుంటారు. మీ కండిషనింగ్లను బట్టి ఈ భావాలు ఆన్ మరియు ఆఫ్ అవుతాయి. అనుభవాలు అంతటా, వారు మిమ్మల్ని కుట్టడం మరియు ఉత్తేజపరచడం. ఇతరులను కూడా రెచ్చగొట్టడం. వెనక్కి తిరిగి చూస్తే, మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విచారం ఉంది. ఇది మీ భావోద్వేగ అల్లకల్లోలం యొక్క నమూనా. ఏదో ఒక సమయంలో, ప్రతికూలతలు మీ ప్రతిచర్యల ద్వారా పరిచయం చేయబడతాయి లేదా తీవ్రతరం చేయబడతాయి. మీ అత్యల్ప మేలును అందించే మీ ప్రతికూలతల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? భౌతికవాదం సరిపోతుంది లేదా పుష్కలంగా ఉంది కానీ మీరు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారు. నయం కాని గాయం లోపల లోతుగా ఈ రోజు వరకు మిమ్మల్ని బాధపెడుతుంది. కొంతమంది దీనిని మీరు మీ ముఖంపై ధరించడం గమనిస్తారు. భయం, సంకోచం లేదా రెండూ మిమ్మల్ని చెప్పకుండా ఆపుతాయి. ఏమీ చేయకపోవడం సురక్షితంగా అనిపిస్తుంది. మీ గతం క్రూరంగా లేదా అన్యాయంగా ఉన్నప్పటికీ, మీరు మాత్రమే ఈ అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కోగలరు. మీరు చాలా చిన్న వయస్సులో ఉన్నారు. అప్పుడు మీరు జీవితంలో విషయాలను కోరుకుంటారు. తర్వాత, మీ దృష్టికి తగినది కాదని మీరు గ్రహించారు. మీ కర్మ చక్రాల పొడవుతో సంబంధం లేకుండా. మీ కోరికలను ప్రేరేపించే వాటి గురించి మీకు ఇంకా పూర్తి చిత్రం లేదు. మీరు బాహ్యంగా జీవించడానికి మొగ్గు చూపుతున్నందున ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను వేరు చేయడం సవాలుగా ఉంటుంది. మీరు మీ ఉద్దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మానవ స్పర్శ మిమ్మల్ని దూరం చేసింది. మీ జీవితంలో తప్పుడు ఉద్దేశ్యం కూడా ఉంది. మీ పెంపకం కారణంగా, మీ ప్రేమ ఆలోచన మీకు తార్కిక, ఆచరణాత్మక లేదా ఆచరణాత్మక ప్రేమ వ్యక్తీకరణను అందించింది. అదే సమయంలో, మీ ఆత్మ కండిషనింగ్ల ద్వారా విచ్ఛిన్నమైంది. ప్రేమ కేవలం ప్రేమగానే ఉండాలి. అది షాపింగ్ కార్ట్ కాదు. మీ తీర్పుతో ప్రేమను ఎందుకు కలుషితం చేస్తారు? మీరు జీవితంలోని అన్ని మంచి విషయాల కోసం ప్రత్యేకించి అలాగే ఉండాలని కోరుకోవచ్చు. కానీ మీ అంతర్గత ప్రపంచం మీకు తెలియకుండానే అభివృద్ధి చెందుతోంది. మీరు మిమ్మల్ని బాహ్య కోణం నుండి చూస్తున్నారు. ప్రతిదానికీ దిగువన ఉన్న లోతును కోల్పోతున్నారు. మీ భావోద్వేగం మీ మనస్సును క్లిష్టతరం చేసినట్లే, మీ జీవిత పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీరు కొంటెగా లేదా సద్గుణంగా ఉండటం వంటి ధ్రువణతలో పోరాడుతున్నారు. మీ సంతృప్తి, మీ ఆత్మ యొక్క చీకటి భాగాన్ని నింపడం, మీ మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. మీ ప్రతికూలతను మీ అంతర్గత ప్రపంచంలో ప్రోత్సహించడానికి అనుమతిస్తుంది. బాహ్య శక్తులు, ఉదా. ట్రెండ్లు, మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటాయి. మీరు ఎవరు అయ్యారు? నాణ్యమైన అంతర్గత విలువలు లేకుంటే, మీ శూన్యం పెద్దదిగా మారింది. ఇది నిశ్చలంగా ఉండాల్సిన సమయం మరియు మీ లోతైన కోణాన్ని తెలుసుకోవడం కోసం సరళంగా వినండి. షరతులతో కూడిన జీవనం మీకు జోడించబడుతుంది. మార్పు లేదా తీసివేయబడిన తర్వాత, మీ ఆనందం మసకబారుతుంది. ఇది మీ ఉనికి యొక్క దుర్బలత్వం, మీ ఉపరితలంలో జీవించడం. మీ జీవితమంతా కండిషనింగ్ చేయడం మీకు నేర్పించబడింది. మీరు దీన్ని ఎలా చేస్తున్నారో గ్రహించడం మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి కీలకం. మీరు ధరించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మాస్క్లు మిమ్మల్ని అధోముఖంగా ప్రభావితం చేశాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి, మీరు మీ అన్నింటినీ పూర్తి నిజాయితీతో భరించాలి. సులభమైన మార్గం లేదు. అసౌకర్యం, ఒత్తిడి, ఆందోళన, భయం మరియు ఎగవేత సంకేతాలు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, మీ గురించిన సత్యాన్ని కప్పిపుచ్చే ప్రతి అడ్డంకిని విచ్ఛిన్నం చేయండి. నిజమైన పరివర్తన మీ లోపలి నుండి ప్రారంభం కావాలి. ప్రేమకు హద్దులు లేవు, కానీ మీరు నిరీక్షణను ఇష్టపడతారు. ఇది ప్రేమను అవాస్తవంగా చేస్తుంది. ఫాంటసీని వెంబడించడం వంటిది. ప్రేమ మనుషులను మనుషులుగా చేస్తుందని మీరు కాదనలేరు. ప్రేమలో చీకటి ఉన్నప్పటికీ,
ఆరోగ్యకరమైన, సరళమైన ప్రేమను కలిగి ఉండటానికి అవమానం లేదు. ప్రేమ మీలాగే సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. పని చేయడానికి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీరు అన్నింటినీ ఇస్తారు. చివరికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విరిగిన వాగ్దానాల కారణంగా, అది పని చేయదు. అప్పుడు ప్రేమ పగ లేదా ద్వేషంగా మారుతుంది. తరువాత, పరిష్కరించబడని పద్ధతిలో, ముందుకు సాగడం వల్ల పునరావృతం కావాల్సిన మీ కర్మ నయం కాదు. చివరికి, మీరు ఎలా ప్రేమిస్తున్నారో మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది మీ సంబంధాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రతిబింబిస్తుంది.